హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మోర్ దెన్ 2 మంత్స్ అయితే అయినట్టుంది నేను లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసి. అండ్ ఈ గ్యాప్లోనైతే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కూడా. అఫ్ కోర్స్ తప్పేం లేదు, ఎందుకంటే ఛానల్లో ఎలాంటి యాక్టివిటీ లేకపోతే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది కాదు చాలామంది వెళ్ళిపోవాల్సింది. బట్ స్టిల్ చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఛానల్ని అయితే ఇంకా హోల్డ్ చేసే ఉన్నారు. అందులో కొంతమంది నిజంగా నమ్మకంతో ఉండొచ్చు, కొంతమంది క్యూరియాసిటీతో ఉండొచ్చు. అసలు ఈ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ జర్నీ ఎంతవరకు ఉంటుంది, అసలు ఏం చేయగలడు అనే క్యూరియాసిటీతో కొంతమంది ఉండొచ్చు. అండ్ ఇంకొంతమందికి అయితే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన విషయం కూడా గుర్తుండకపోవచ్చు. అలా కూడా కొంతమంది అయితే ఉండిపోతారు. సో వాట్ ఎవర్ ద రీజన్, ఏ రీజన్ అయినా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని హోల్డ్ చేసి ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మధ్య అయితే నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. జాబ్లో చేంజ్ వచ్చింది, లొకేషన్లో చేంజ్ వచ్చింది, అండ్ ఈ మంత్ నా మ్యారేజ్ కూడా ఉంది. సో నాకైతే ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా లైఫ్ స్టైల్ని బట్టి నా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా నేను చాలా డెసిషన్స్ అయితే తీసుకున్నాను, చేంజెస్ అయితే తీసుకొచ్చాను. అండ్ యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రూల్స్ ఆల్సో కొన్ని డెసిషన్స్ అయితే తీసుకున్నాను. వాటన్నింటినీ ఇప్పుడు మీకు నా పోర్ట్ఫోలియో చూపిస్తూ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందు మీరు ఇక్కడ పోర్ట్ఫోలియో చూసినట్టయితే ఇక్కడ 4 స్టాక్స్ ఉన్నాయి కదా. ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి తెలుసు, వీటిల్లో నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ అండ్ నవంబర్ ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేశాను. అండ్ ప్రెజెంట్లీ పోర్ట్ఫోలియో అయితే ఓవరాల్గా 23% వరకు ప్రాఫిట్ అయితే ఉంది. ముందు మనం డీమార్ట్ని చూసినట్టయితే ప్రెజెంట్ 28% ప్రాఫిట్ ఉంది. నేను ఇనీషియల్గా బై చేసిన ప్రైస్ నుంచి 40% టార్గెట్ అని అనుకున్నా ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు, అంటే 5400 రూపీస్ టార్గెట్ అని అనుకున్నా. బట్ ఇప్పుడు నేను తీసుకుంటున్న డెసిషన్ ఏంటంటే, చెప్పాను కదా లైఫ్ స్టైల్తో పాటు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అని. ప్రజెంట్ నేను తీసుకుంటున్న డెసిషన్ ఏంటంటే, డీమార్ట్ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మోర్ దెన్ 12 మంత్స్ వరకు హోల్డ్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఎందుకంటే 12 మంత్స్ తర్వాత మనకు అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లోకి వస్తుంది కాబట్టి. అండ్ 12 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మినిమం నాకు 40% రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాంటి కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తాను. బట్ డీమార్ట్ విషయానికి వచ్చేసరికి 40% రిటర్న్ కాదు, డీమార్ట్లోని బిజినెస్ గ్రోత్ అయితే బాగుంది. అండ్ న్యూ స్టోర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు, నెంబర్స్ కూడా నాట్ బ్యాడ్, బాగానే పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా డీమార్ట్ మంచిగా పర్ఫామ్ చేస్తుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎంత ప్రాఫిట్స్ చేస్తున్నా డివిడెండ్స్ కూడా ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఇంకా గ్రోత్లో స్కోప్ కనిపిస్తోంది. కాబట్టి నేను డీమార్ట్లో అయితే స్టే చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే డీమార్ట్లోని 100% ప్రాఫిట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 12 మంత్స్ తర్వాత. ఆబ్వియస్లీ 10 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, 12 మంత్స్ ఎలాగో అయిపోతుంది. బట్ తర్వాత కూడా నేనైతే డీమార్ట్లో 100% ప్రాఫిట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాము డీమార్ట్ అంతవరకు వెళ్తుందా, లేదంటే డీమార్ట్లో ఏమైనా నెగిటివ్గా టర్న్ అయ్యిందంటే డెఫినెట్లీ నేను చేంజ్ చేసుకుంటాను నా డెసిషన్ని. అండ్ మన టెలిగ్రామ్లో ఎలాగో నేను లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను, నేను తీసుకునే ఎవ్రీ యాక్షన్ని కూడా మీకు. అండ్ హెచ్డిఎఫ్సి నేను ఇన్వెస్ట్ చేసిన 4 స్టాక్స్లోని పూర్ పర్ఫార్మర్ బట్ బిగ్గెస్ట్ స్టాక్ హెచ్డిఎఫ్సి. ప్రజెంట్ 5% ప్రాఫిట్లో అయితే చూపిస్తుంది, కానీ ఇది చాలా రోజుల వరకు 10 to 15% లాస్లో కూడా చూపించింది. మ్యాక్సిమం 10% ప్రాఫిట్ వరకు వెళ్ళింది. ఈ రోజు అయితే 5% ప్రాఫిట్లో అయితే ఉంది. సో నాకు మనీ ఏమైనా అవసరం అయితే డెఫినెట్లీ అవసరం అవుతుంది. చెప్పాను కదా ఈ మంత్లో మ్యారేజ్ ఉందని. మనీ అవసరం అయ్యి ఎమర్జెన్సీ ఫండ్ నుంచి కాకుండా స్టాక్స్ నుంచి కూడా నేను డబ్బులు తీయాల్సి వస్తే ఫస్ట్ సెల్ చేసే స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అంటే స్టాక్ మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు, బట్ నా పోర్ట్ఫోలియోలోని లాగర్గా ఉన్నది హెచ్డిఎఫ్సియే. కాబట్టి ఒకవేళ నాకు మనీ అవసరం అయితే ఫస్ట్ నేను ప్రియారిటీ ఇచ్చేది, అంటే విత్డ్రా చేయడానికి ప్రియారిటీ ఇచ్చే స్టాక్ అయితే పూర్ పర్ఫార్మర్స్, దట్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. లేదు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 1800 లెవెల్ కనుక బ్రేక్ చేసిందంటే అక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 30% వరకు ర్యాలీ చేసే ఛాన్స్ ఉంది. బట్ చాలా రోజుల నుంచి, ఇన్ఫ్యాక్ట్ చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఆ బ్రేక్అవుట్ కోసం. వచ్చినట్టే వచ్చి మళ్ళీ అది ఫాల్స్ బ్రేక్అవుట్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ రేంజ్లోకి అయితే వచ్చేస్తుంది. సో చూద్దాము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లోని ఇన్వెస్టెడ్గా ఉండి అలాగ బ్రేక్అవుట్ వచ్చిందంటే ఐ విల్ ట్రై టు యాడ్ మోర్ షేర్స్. అప్పటి నుంచి నేను నా యావరేజ్ ప్రైస్ మీద 40% టార్గెట్ని అయితే పెట్టుకుంటాను. అండ్ ఇన్ఫోసిస్లోని 1 lakh వరకు నేను ఇన్వెస్ట్ చేసా. ప్రెజెంట్లీ 18% ప్రాఫిట్లో ఉంది. ఇది కూడా 10 months బ్యాక్ ఇన్వెస్ట్ చేసిందే. 18% రిటర్న్ అంటే నాట్ బ్యాడ్. ఇన్ఫోసిస్ ఆల్రెడీ లార్జ్ క్యాప్ అండ్ చాలా పెద్ద కంపెనీ అయిపోయింది. అఫ్కోర్స్ డీమార్ట్ కూడా పెద్ద కంపెనీయే, బట్ డీమార్ట్లో ఇంకా గ్రోత్కి స్కోప్ అయితే కనిపిస్తుంది. బట్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ అలా కాదు, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ చాలా పెద్ద కంపెనీస్ అయిపోయాయి. కాబట్టి మంచి ప్రైస్ పాయింట్స్లోని మనం పట్టుకున్నట్టయితే 40% రిటర్న్ అనేది ఈజీగా అచీవ్ అవ్వచ్చు అని
అనే ఉద్దేశంతోనే ఇన్ఫోసిస్లో నేను ఇన్వెస్ట్ చేశాను అండ్ దాన్నే ప్రెజెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నా. మోర్ దెన్ 12 months హోల్డ్ చేస్తాను ఫస్ట్ క్రైటీరియా. అండ్ ఆఫ్టర్ 12 months తర్వాత 40% రిటర్న్ ఎప్పుడైతే నాకు కనిపిస్తుందో అప్పుడు నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను ఇన్ఫోసిస్లో. అలాగే లాల్పత్ ల్యాబ్స్, ఇది లార్జ్ క్యాప్ కంపెనీ కాదు. మీరు ఇక్కడ చూస్తున్న డీమార్ట్, హెచ్డిఎఫ్సి అండ్ ఇన్ఫోసిస్ ఈ మూడు కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్. లాల్పత్ ల్యాబ్స్ అలా బ్లూ చిప్ కంపెనీ అయితే కాదు, బట్ స్టిల్ ఈ సెగ్మెంట్లో ఇదే మార్కెట్ లీడర్ అండ్ స్టిల్ గ్రోత్కి కూడా స్కోప్ అయితే నాకు కనిపిస్తోంది. అండ్ కంపెనీ అయితే ప్రాఫిట్స్ చేస్తుంది, డివిడెండ్స్ పే చేస్తుంది అండ్ కొత్త స్టోర్స్ కూడా ఓపెన్ చేస్తుంది. స్టోర్స్ మీన్స్ ల్యాబ్స్ కూడా ఓపెన్ చేస్తుంది ఆర్ లోకల్లో ఉండే ల్యాబ్స్ని కూడా అక్వైర్ చేసుకుంటున్నారు. సో డివిడెండ్ పే చేస్తున్నారు, ప్రాఫిట్ చేస్తున్నారు అండ్ గ్రోత్ మీద కూడా దీన్ని కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 100% ప్రాఫిట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాల్పత్ ల్యాబ్స్లోని. సో ఇదండి ఈ 4 స్టాక్స్ మీద ప్రెజెంట్ నాకున్న ఎగ్జిట్ ప్లాన్స్ అయితే ఇవి. 10 months బ్యాక్ వేరే ఎగ్జిట్ ప్లాన్స్తోనే ఎంటర్ అయ్యాను, బట్ చెప్పాను కదా అప్పుడు నేను కొంచెం అగ్రెసివ్గా ఉన్న ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లోని. ఇప్పుడు ఏంటంటే కొంచెం అగ్రెషన్ తగ్గిద్దాం అనుకుంటున్నా. ఆబ్వియస్లీ స్వింగ్ ట్రేడ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయడానికైతే నాకు డెఫినెట్లీ టైం అయితే ఉండదు. కాబట్టి నేను ఇంకా లాంగ్ టర్మ్లోని ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. మంచి స్టాక్స్ని పిక్ చేసి, మంచి వాల్యూస్లోని, మంచి ప్రైజెస్లోని పిక్ చేసి వాటిని రీసెంట్ రిటర్న్స్ తీసుకుంటూ గ్రాడ్యువల్గా గ్రో అవుదాం అని అయితే నేను అనుకుంటున్నా. సో మన సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఏంటంటే ఇక మీదట అంటే సెప్టెంబర్ నుంచి నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తాను అంటున్నా కదా. మన ఛానల్లో వచ్చే వీడియోస్ మోస్ట్లీ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.